BR6 న్యూస్ కి ధన్యవాదాలు. పుల్లయ్య బంజార్లో అభినందన సభ ఘనంగా నిర్వహించడం జరిగింది. సభలో 10-11 కౌన్సిలర్లకి శాలువాతో సత్కరించి మిఠాయిలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దారవత్ మోహన్ నాయక్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యల్ని గ్రామ ప్రజల సమక్షంలో పరిశీలించి వెంటనే పరిష్కారం చూపాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘవయ్య దయానంద్ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని అభినందన సభలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రారావు, అంకిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, 10వ వార్డు కౌన్సిలర్ పెద్దబోయిన లక్ష్మీ నరసింహారావు, 11వ వార్డు కౌన్సిలర్ కృష్ణశెట్టి లక్ష్మి, కొండాలరావు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదో సంపాదించడం కాదు, మోరల్ వాల్యూస్ కోసం అని చెప్పేసి మేము మా కుటుంబం మొత్తం కూడా చంద్రరావు గారు మొదలు ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చారో వారు అంశాల కాలంతో అప్పటి నుంచి కూడా మేము వారి అమ్మటి ఉన్నాము. కాగితారామారావు గారు మేము కూడా తర్వాత మధ్యలో ఈ చంద్రరావు గారి యొక్క దాంతో మాకు ఎంపీటీ చేయలేదని సందర్భంతో బయటకు వచ్చి శ్రీనివాసరెడ్డి గారిని మొత్తం చెప్పేసి మా బాధలన్నీ కూడా అందులో సత్యనారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారి యొక్క ఆమోదంతో తర్వాత మిత్రులు మార్చెట్ సీనన్న, వైఎస్ పాలయరయ, టీఆర్ఎస్ అంటే వెంకటేశ్వరరావు అంటారు, గోపాల్ బ్రదర్స్ రమేష్, కృష్ణయ్య మరియు మిగతా వాళ్ళందరూ కూడా వారి యొక్క ప్రోద్బలంతో శ్రీనివాసరెడ్డి గారిని కలవటం జరిగింది. అప్పటి నుంచి కూడా అన్నగారెడ్డి గారితే అటు కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోయినాం. తర్వాత మన చంద్ర గారు కూడా మన దాంట్లో పాటు తుమ్మలాశ్వర గారు అడ్డు పెట్టుకొని ఉండటం వల్ల వారితో పాటు వచ్చారు. అప్పటి నుంచి కూడా అంటే చంద్ర గారితో మాకు ప్రయాణం ఎప్పుడంటే సుమారు 98 నుంచి అనమాట 27 సంవత్సరాల పై నుంచి అనుబంధం ఉన్నది. వారి రిటర్న్ ఈ పుల్లయ్య గురించి ఇప్పుడు మనోడు చెప్పాడు. మొత్తం వాస్తవం చెప్పాలంటే పుల్లయ్య ఒకప్పుడే దారి కూడా సరిగా ఉండేది కాదు. సరే ఫస్ట్ లో లెవెల్ బ్రిడ్జి ఉండేది, అక్కడ బ్రిడ్జి కూడా కాదు మామూలుగా వచ్చేది. మనం టీడీపీ వచ్చిన 9 టైంలో మనకి గ్రౌండ్ లెవెల్గా వేశారు. మన ఈ మేడం గారు వచ్చే మాత్రం పెద్ద బ్రిడ్జి వచ్చింది. ఈ రోడ్డు కూడా ఆ రోజున ఎందుకంటుందంటే యాక్చువల్గా రాజకీయంగా పుల్లయ్య సగం ఆధారం కల్లూరు వాళ్ళకి, అవతల వాళ్ళకి. అట్లాంటి దాన్ని మనం దిగాక నేను వచ్చిన తర్వాతనే మీ అందరి సహకారంతో 71తో మనం గెలవడం జరిగింది. అప్పుడు అది మీ అందరి సహకారంతో కాగితాలూరు మూట అయితే, కృష్ణశెట్టి మూట అయితే పెద్దలు ఉన్నారు అంతా. కొన్ని సమస్యలు చెప్పారు. ఇక్కడ మన వార్డు కౌన్సిలర్ లక్ష్మీ కొండలరావు గారు తప్పకుండా ఆ సమస్యకి ఓటేసి గెలిపించి పంపించారు. అట్లాగనే మన ఎమ్మెల్యే గారు మేడం గారి సహకారం, మంత్రి తుమ్మల నాగేశ్వర గారి సహకారం మరియు పొంగిరెడ్డి సీనన్న సహకారంతో మీకు ఎటువంటి సమస్యలు ఇబ్బంది రాకుండా చేస్తామని, అట్లాగనే రేపటి నుంచి ప్రతి ఒక్క 2 వార్డులో అక్కడున్న వార్డు కౌన్సిలర్తో మరియు మీ వార్డు కౌన్సిలర్ని గెలిపించిన ప్రతినిధులు వారి యొక్క సమక్షంలో ఆ యొక్క వార్డుని వెరిఫికేషన్ చేసుకుంటూ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, అక్కడ డ్రైనేజ్ సమస్య ఉందా, సీసీ రోడ్ల సమస్య ఉందా, కరెంట్ లైన్ సమస్య ఉందా, ఈది లైట్ల సమస్యలు ఉన్నాయా, ఏం సమస్యలు ఉన్నాయి ఒక సమస్యని గుర్తించి రేపు మనకు ఇక్కడ మీ ఊరికి మీ వార్డులో ఎమ్మెల్యే గారు వారు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక్కొక్క వార్డుకి 45 లక్షల నుంచి 50 లక్షలు 35 లక్షలుగా గుర్తించడం, దాన్ని కేటాయించడం జరిగింది. అలాగనే ఈ సమస్యని మేము గుర్తించి దీనికి పాలకవర్గంతో సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేసి ఈ యొక్క వార్డులో ఉన్న సమస్యని అక్కడ సరే టెండర్ వేసి ఒక కాంట్రాక్టుల ద్వారా ఈ యొక్క సమస్యలను మొత్తం చేయటం జరుగుతుంది. కాబట్టి ఇంకా మాతో కాని పనులు ఏమైనా ఉంటే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన మంత్రి గారు పొంగులేటి సీనన్న గారు ఉన్నారు, తుమ్మల గారు ఉన్నారు, బట్టి గారు ఉన్నారు. వీరి దృష్టికి తీసుకెళ్లి కూడా చాలా సమస్యలు చెప్తున్నారు గ్రామాల్లో. కానీ గ్రామాల్లో ప్రతి సమస్యను కూడా గుర్తించి పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లి మీ యొక్క సమస్యని క్లియర్ చేస్తామని ఈ సభాముఖంగా చెప్తూ సెలవు ఇస్తున్నాను. 11వ వార్డు 10వ వార్డు గెలిపించిన సందర్భంగా రైతులకి మరియు మహిళలకి హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే మన గతంలో దాదాపు దగ్గర ₹1 కోటి పనిచేయగలిగిన మన ఊర్లో. అది ఎట్లా అంటే డ్రైనేజీ కానీ సిమెంట్ రోడ్డు 25 లక్షలు,
అమ్మ ఆదర్శ పాఠశాల కింద 6 లక్షలు మనం ఛార్జించను. మరి అంగన్వాడీ స్కూల్ గతంలో 12-13 సంవత్సరాలు అవుతుంది పెండింగ్ పడితే 5 లక్షలు మనమే శాంక్షన్ చేయించడం జరిగింది. ప్లస్ మళ్ళీ ఇంకోటి 2 లక్షలు పెట్టి పారి కూడా మనమే నిర్మించను. మరి శివాలయం దగ్గర 19 లక్షలు పెట్టి మనమే నిర్మించను. మరి ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు కొంత భాగం చేసి ఏది మన కోనేరు, తర్వాత మిగిలింది కూడా మొన్న 5-6 లక్షలు పెట్టి ఆయన గారే చేయించారు. తర్వాత మళ్ళీ 33 లక్షలు మొన్న వచ్చినాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు కాలనీలో అయితే దాదాపు 1 కోటి రూపాయలు, అంటే 5 లక్షలు అంటే 20 వేలు, మనకి దాదాపు 1 కోటి రూపాయలు. ఈ కోటి ప్లస్ 5 కోటి ప్లస్ మన బ్రిడ్జి కూడా దాదాపు 7-8 కోట్లు పెట్టి మనకి ఆ టైంలో వాళ్ళు ఎస్టిమేషన్ వేసినా మన టైంలోనే మన ఎమ్మెల్యే గారి సహకారంతో రేవంత్ రెడ్డి గారు, తుమ్మల గారు, శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మనకి ఏదైతే చేసుకున్నాం ఆ విధంగా చేసుకున్నాం. అయితే ఆయకట్ రోడ్ అనేది 2వ జన్మభూమి చంద్ర గారు సర్పంచ్గా ఉన్నప్పుడే అది ఆ 2వ జన్మభూమి మనం బీసీ మన పుల్లయ్యబంజర్ నుంచి లక్ష్మీపురం వరకు ఒకటి, తర్వాత మన 4 కూడా సమస్య రంగంబంజర్ నుంచి ఈ 4 గ్రామాల రైతుల సమస్య అది మనం దృష్టికి వచ్చింది, ఎస్టిమేషన్స్ పంపించను. ఇది బీటీ రోడ్డు పెట్టిన, ఇది మెటలు పెట్టడం జరిగింది. అందులో ఏ అనుమానం లేదు, అది కంపల్సరీ చేపిస్తాం. అయితే ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు ఏం చేయాలంటే మీ దృష్టికి మేము తీసుకొస్తాం, అది మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలి. మా వంతు ఏం చేయగలుగుతాం మేము చేయగలుగుతాం, మీ వంతు ఏం చేయాలో మీరు చేయగలగాలి. తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత అక్కడ నుంచి ఎమ్మెల్యే గారు కూడా పరిధిలో లేకపోతే మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాలి. తక్షణమే ఏదైతే ఉన్నా మనం మౌలిక వసతులు, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి చైర్మన్ గారు ఉన్నారు, మరి నీటి సమస్య ముఖ్యం. ఆడాడ బోర్లు పేలేని రామాలయం దగ్గర కానివ్వండి, మరి మన